ఓం తస్యై దిశై సతతమంజలిరేషార్యై ప్రక్షిప్యతే ముఖరితో మధుపైర్బుధైశ్చ జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వోదయ ప్రళయ నాటక సూత్రధారి దిశంతు షమ్మే గురుపాదపాంసవః దిశంతు షమ్మే గురుపాదపాంసవః. మొట్టమొదట ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే మంచాసీనులైన చక్రవర్తి గారికి అభినందనలు తెలుపుతూ, ఇంత మంచి కార్యక్రమానికి మనందరినీ ఏకీకరించిన నిమిత్త కారకులైన ఈ భారత మాతకు ప్రణామం చేస్తూ, ఇక్కడికి విచ్చేసిన సద్భక్తులందరికీ కూడా నమో నారాయణ, నారాయణ స్మరణ. మనము ఈ హిందూ సమ్మేళనలో జరుపుకోవడానికి ఒక ప్రయోజనం ఉంది. అది మనము ఆలోచించాలి. ప్రయోజనం దిశ మందోపి నా ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఒక మందబుద్ధి కంటి రెప్ప కూడా తెరడు, ఒక కడుగు కూడా వేయడు అని. ఏంటి ప్రయోజనం అంటే, ఇప్పుడు మనము 800 సంవత్సరాల మన భారతదేశ చరిత్రను చూసుకుంటే చాలా వరకు మేజర్ పోర్షన్ పరాధీనత్వంలోనే ఉంది. ఒక 250 సంవత్సరాలు అయితే సంపూర్ణంగా బ్రిటిష్ వాళ్ళ కింద పరాధీనత్వంలోనే ఉన్నాం. వాళ్ళు 200 సంవత్సరాలు అయినా మళ్ళీ ఇంకో 50 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పాశ్చాత్య వెస్ట్రన్ కల్చర్ ఇంపాక్ట్ తోటి మళ్ళీ కూడా ఒక ప్రకారంగా పరాధీనులుగానే ఉన్నాం. మనం ఈ చరిత్ర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మొదటి 600 సంవత్సరాలు పరాధీనత అవడానికి, విదేశీయుల దాడులలో ఓటమికి కారణం ఏంటి? మన దగ్గర తెలివితేటల లేకనా, మన దగ్గర బలం లేకనా? ఒక్కొక్క రాజు బలం గురించి, వాళ్ళ శౌర్యం గురించి చెప్పుకుంటే కన్నా ఇప్పుడు కూడా చూడండి, ఎవరన్నా కానీ ఒక సింహంతో కానీ ఒక పులితో కానీ ఎవరన్నా యుద్ధం చేసేంత సామర్థ్యం ఎవరన్నా కనిపించారా? ఇప్పుడు ఎంత పెద్ద ఒలింపియన్ అన్నా కానీ, ఎంత పెద్ద బాక్సర్ అన్నా కానీ మన రాజులు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రాజు సింహాన్ని పులులతోటి అలాగే వంటించేతోనే వేటాడారు. అంటే ఎంతటి పరాక్రములు ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీలోనే ఒక ఘటన జరిగింది. గూర్ఖా బెటాలియన్లో మానిక్ షా గారు జనరల్గా ఉన్నప్పుడు ఒక హైట్ 150 ఫీట్ల నుంచి మీరు పైనుంచి దుంకలరా అంటే కన్నా ఎంతమంది తయారున్నారంటే కన్నా ఒక 10-15 మంది చేతులు ఎత్తి మిగతా వాళ్ళు భయపడ్డారంట. ఏంట్రా మీరు ఇంత 150 ఫీట్లకి భయపడతారా, అట్లా ఇట్లా తిట్టారంట. మళ్ళా వాళ్ళు చెప్పడం మర్చిపోయి పారాషూట్ వేసుకొని పైన ఫ్లైట్లో నుంచి సముద్రంలోకి దుంకాలని. అంటే ఒక 10-15 మంది 150 ఫీట్ల పైనుంచి దుంకాలంటే పారాషూట్ లేకుండా కూడా దుంకడానికి రెడీ అయిపోయిండ్రంట. అంతటి ధైర్యం, అంతటి సాహసం ఉన్న వాళ్ళు భారతీయులు. మరి తెలివితే మన బలములు అంత బలవంగా ఉన్నా కూడా కొన్ని తెలివితేటలు ఏమన్నా తక్కువ అంటే, మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మొదటి ఆవిష్కారం భారతదేశంలోనే జరిగింది. మెటలర్జీ కానీ, ఇనుపు సామాన్లు కానీ, పాత్ర సామాన్లు కానీ, ఇప్పుడు కూడా కొన్ని స్తంభాలు ఉన్నాయి, కొన్ని 100,000 సంవత్సరాల వెనకాల ఇప్పుడు కూడా అవి నష్టపడడం లేదు. మిగతా ప్రపంచ చరిత్రలు చూసుకుంటే అడవి మనుషుల్లాగా అడవిలో జీవిస్తున్న సమయంలో మనము అంత అడ్వాన్స్గా ఉన్నాం. మన గుడి గోపురాల కన్స్ట్రక్షన్ కానీ, సివిల్ డిపార్ట్మెంట్లో కానీ, మెటలర్జీలో కానీ, సెరామిక్స్ కూడా ఫస్ట్ భారతదేశంలోనే పుట్టింది. ఎక్కువ ప్రసిద్ధి చైనాలో పెరిగింది. పోనీ హెల్త్ డిపార్ట్మెంటా, అప్పుడే ప్లాస్టిక్ సర్జరీలు, ఆర్గన్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే జరిగినాయి. ఇది ప్రపంచం కూడా ఒప్పుకుంటుంది. గర్భం లోపల మొదటి రోజు నుంచి
9వ నెల వరకు ప్రతిరోజు ఎలాంటి మార్పు జరుగుతుందని అప్పుడే మన ఋషులు యోగులంతా రాసి పెట్టేశారు. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్లు వచ్చిన తర్వాత ఇప్పుడు సైన్సు డీటెయిల్గా చెప్పకపోతుంది. పోనీ ఆస్ట్రానమీ గ్రహణాల గురించి వీటి గురించి నాలెడ్జ్ కూడా మన శాస్త్రంలోని ఇప్పుడు కూడా పంచాంగం చూసి క్యాల్కులేషన్ 1 సెకండ్ మిల్లీ సెకండ్ కూడా తప్పు కాకుండా ఇలాంటి సమయానికి గ్రహణం జరుగుతుందంటే కానీ అలాంటి సమయానికి జరుగుతూ ఉంటుంది. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత కూడా ఎంతో ఎర్రర్ల ద్వారా వాళ్ళు సోలార్ ఎక్లిప్స్, లునార్ ఎక్లిప్స్ అని సూర్యగ్రహణము, చంద్రగ్రహణం గురించి చెప్పడము ప్రారంభించారు. అయినా వాళ్ళకు సంవత్సరము ఎలా ఏర్పాటు చేసుకోవాలని తెలియడా లేదు. ఒక్క సంవత్సరానికి 365 రోజులు మళ్ళీ 6 గంటలు ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 6 గంటలని లోపల పెట్టడానికి వాళ్ళ దగ్గర సామర్థ్యం లేదు. అందుకే 4 సంవత్సరాలకు ఒకసారి ప్రతి సంవత్సరానికి 6 గంటలు కలుపుకొని 24 గంటలు అయినాయి. అందుకే ఇది లీప్ ఇయర్. ఈ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయని చెప్పుకోవడం ప్రారంభించారు. కానీ మన క్యాలెండర్లో అలా లేదు. కొన్ని తిథులు క్షయమవుతూ ఉంటాయి, కొన్ని మళ్ళీ ఎక్కువ అధిక మాసాలు వస్తూ ఉంటాయి. మన క్యాలిక్యులేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి అన్ని ఫీల్డ్లోనూ మనమే ముందున్నాం. పోనీ ఫ్లయింగ్ టెక్నాలజీలోన ఏరోప్లేన్ కనిపెట్టింది రైట్ బ్రదర్స్ అంటారు. వాళ్ళే రైట్ బ్రదర్స్ ఆ రోజే ఆ న్యూస్ పేపర్ల కింద చెప్పారు, నో వీఆర్ నాట్ ది ఫస్ట్ పర్సన్ టు ఫ్లై, సంబడి ఇన్ ఇండియా అని. మాకన్నా ముందు ఇండియాలోనే పైకి ఎగిరారు. ఒక హెలికాప్టర్ లాంటి ఒక యంత్రాన్ని బాంబే బీచ్లోనే తయారు చేసి ఉంటారు. దానికంతా థియరీ ప్లాన్ అంతా సుబ్బయ్య శాస్త్రి అని చాలామంది పేర్లు వస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఆక్రమించారు కాబట్టి ఇదేదో పైనకి ఎగురుతుంది. అంత పైన నుంచి మళ్ళీ ఎవరన్నా వాళ్ళు 4-5 మంది కూసోగలుగుతున్నారు. పైనుంచి ఏమైనా యుద్ధం చేస్తే మనం ఓడిపోతామని భయపడి దాన్ని సీజ్ చేసేసారు. ఇప్పుడు కూడా చూడండి, ఏదన్నా ఒక మంచి సినిమా రైటర్ ఉంటే కన్నా ఎవరో కథ రాసింటే వాడి పేరు వేసుకొని వాడి టాలెంట్ వీడు దొంగతనం చేసినట్టు మన దగ్గర ఉన్న టెక్నాలజీని అంతా కూడా విదేశీయులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కాపీ తీసుకెళ్ళి మొత్తం అంతా వాళ్ళే కనిపెట్టినట్టుగా మనకు భ్రాంతి కలిగించారు. విద్యుత్ శక్తి గురించి కూడా అగస్త్య స్మృతిలో అప్పుడే డైనామో గురించి, సైకిల్ వెనకాల డైనామో వేసుకొని లైట్లు వెలిగేటి ముందు పాతకాలం వాళ్ళు చూసింటారు. ఆ టెక్నాలజీ గురించి అంత మెన్షన్ ఉంది. అగ్ని పురాణంలో ఫిజిక్స్ ఉంది. ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా ప్రపంచంలో ఎవరూ సరిసాటి లేనే లేదు. అంత అడ్వాన్స్గా ఉన్నాము. మరి తెలివితేటల్లో కూడా అన్ని తెలివితేటలు ఉండే, బలంలో కూడా ఎక్కువ బలంగా ఉంటుంది. మరి ఎందుకు పరాధీనం అయిపోతే 600 సంవత్సరాలు విదేశీయులతో ఎందుకు పరాధీనం అయిపోతా అంటే ఒకటే కారణం, ఐక్యమత్యం లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఆ ఐక్యమత్యం లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మా ప్రాంతం వేరే, మీ ప్రాంతం వేరే, మా భాష వేరే, మీ భాష వేరే. మళ్ళీ లోపల కూడా నేను ఈ కులము రాజుని, నేను ఆ కులము రాజుని, నీకు ఆపదొస్తే నేను సపోర్ట్ చేయను, నాకు ఆపదొస్తే నువ్వు సపోర్ట్ చేయవు. ముఖ్యంగా ఈ కులమత భేదాలే మనలో చిచ్చులు పెట్టేసి ఐక్యమత్యం కానియకుండా చేశాయి. దీని గురించి మనం విచారణ చేయాలి. ఈ కులమత భేదాలని వీళ్ళ దగ్గర మీరు అడగడం కాదు, శాస్త్రం దగ్గరకు రావాలి, గురువు దగ్గరకు అడగాలి. ఏంటి ఉంది శాస్త్రంలో? శాస్త్రంలో చాలా స్పష్టంగా చేశారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః బేస్డ్ ఆన్ దేర్ గుణాస్ అండ్ దేర్ కర్మాస్. ఈ 4 వర్ణాలని ఎందుకు విభజించబడిందంటే కన్నా పూర్వజన్మ వాళ్ళు చేసుకున్న కర్మలు మళ్ళీ వాళ్ళు ఉన్న గుణాలకు అనుకూలంగా 4 వర్ణాలని సృష్టించబడింది. ఎందుకంటే ఫస్ట్ సృష్టిలో ఒక ప్రకారమైన వ్యక్తులని కేవలం బ్రాహ్మణుల్ని సృష్టి చేస్తే పని కాలేదు, క్షత్రియులను తర్వాత సృష్టి చేస్తే పని కాలేదు, వైశ్యులను చేస్తే పని కాలేదు, శూద్రులను చేసిన తర్వాత అప్పుడు పని పూర్తి అయింది. 4 ప్రకారాల వ్యక్తులు ఉన్నప్పుడే ఏదన్నా కానీ పని సక్రమంగా ఉంటుంది. మీ ఇంట్లోనే చూడండి, అందరూ పెద్ద మనుషులు కావాలంటే కన్నా వంట ఎవరు చేయాలి, పాత్రలు ఎవరు కడగాలి, ఇల్లు ఎవరు తుడవాలి, లేదు వంట చేసే పని, పాత్రలు కడిగే పని, ఊడ్చే పని, నీచమైన పని నేను చేయనని తల్లులు స్ట్రైక్ చేస్తే కన్నా మనం ఉపాసంతో ఎండుతూ ఉండాలి. ఒక బ్యాంకులో చూడండి, బ్రాహ్మణుడు లాంటి ఒక మేనేజర్ ఉండాలి, వైశ్యులు లాంటి ఎంప్లాయీస్ ఉండాలి, సెక్యూరిటీ గార్డ్ లాంటి క్షత్రియుడు ఉండాలి, ప్యూన్ లాంటి ఒక శూద్రుడు ఉండాలి. 4 ప్రకారాల వ్యక్తులు ఉంటేనే అక్కడ కార్యం సక్రమంగా జరుగుతూ ఉంటుంది.
సృష్టిని సక్రంగా జరుపుకుంటూ పోవడానికి 4 ప్రకారాల వ్యక్తులని పోనీ పక్షపాతంతో సృష్టించడం లేదు. మనం చేసుకున్న పుణ్య పాప కర్మాలకు అనుకూలంగా 4 ప్రకారాల వ్యక్తుల్ని భూలోకం పంపుతూ ఉంటాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పోస్టు కొన్ని ఖాళీ అయ్యాయి. టీచర్ల పోస్టు ఖాళీ అయితే డాక్టర్లు పిలవలేరు కదా, మళ్ళీ టీచర్లకే అక్కడ అవకాశం ఉంటుంది. అలాగే భూలోకంలో ఎంతమంది శూద్రులు ఖాళీ అవుతున్నారు, ఎంతమంది వైశ్యులు ఖాళీ అవుతున్నారు, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి పైనుంచి భగవంతుడు దానికి అనుకూలంగా అలాంటి జీవాత్మల్ని భూలోకానికి పంపిస్తూ ఉంటాడు. ఇంతవరకు మాత్రమే చాతుర్వర్ణ్యం గురించి చెప్పాడు. దాన్ని మనము ఇప్పుడు శరీరంతో భగవంతుని శరీరంతో చాతుర్వర్ణ్యాలు పోల్చేటప్పుడు కూడా తల నుంచి బ్రాహ్మణులు, భుజం నుంచి క్షత్రియాలు, పొట్ట నుంచి వైశ్యాలు, పాదం నుంచి శూద్రులు అని కొంచెము ఇలా చెప్పారు. మరి శరీరంతో కంపేర్ చేసినప్పుడు ఏదో ఒక పార్టీకి ఏదో ఒకటి కంపేర్ చేయాలి కదా. అందులో బ్రాహ్మణత్వం అంటే శ్రేష్టము, శూద్రత్వం అంటే తక్కువ అని మనం ఆరోపణలు చేసుకున్నాం. భగవంతుని దృష్టిలో ఎప్పుడూ అలా లేదు. అన్ని వర్ణాల వల్ల మన భారతదేశంలో చూడండి, అన్ని కులాలలో అన్ని వర్ణాలలో కూడా జీవన్ముక్త పురుషులు ఉన్నారు, మోక్షాన్ని పొందిన ప్రమాణం ఉంది. వాల్మీకి కానీ, వేమన యోగి కానీ, ప్రతి ఒక్క కులం, ఇంకా మన బసవక లింగాయత సాంప్రదాయంలో కానీ, బసవన్నలు వాళ్ళు అనుభవ మంటపంలో ఉన్న మహాత్ములు కానీ, ప్రతి ఒక్క కులంలో కూడా జీవన్ముక్త పురుషులు సద్గురులై ఆ పరమాత్మని మోక్షాన్ని పొంది ఉన్నారు. ఎవరికి ప్రతి ఒక్కరి కూడా మనము సమానంగానే ఉండాము. మనమే ఈ లేనిపోని భేదభావాలను మనం సృష్టించుకొని మనము ఐక్యమత్యాన్ని పోగొట్టుకున్నాము. ప్రతి ఒక్కరు ఒకరికొకరు మనము రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. శ్రీకృష్ణుడు చూడండి, రాజసూయ యజ్ఞంలో అందరూ పెద్ద పెద్ద పనులు తీసుకుంటే కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంగిలి విస్తరలు తీసే పనిని సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే మనం చేసే పనులో పెద్దది, గొప్పది, చిన్నది అన్న భేదభావాలు ఉండవు. కాబట్టి ఇలాంటి ఉన్న చాతుర్వర్ణ వర్ణాశ్రమాన్ని చిచ్చులు పెట్టి లేనిపోనివన్నీ ఇంకా విభేదాలు చేసి మనలో చిచ్చులు పెట్టి మన ఐక్యమత్యాన్ని చెరగొడతారు కొంతమంది. ఆ పని ఎక్కువ 600 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళే చేశారు. మనకు తెలీదు బ్రిటిష్ వాళ్ళు మనకు ఎంత నష్టం చేశారంటే అంత ఇంత కాదు. వాళ్ళు ఏదన్నా దేశాన్ని ఆక్రమించడానికి ముందుగా ఒక దూతను పంపిస్తారు. మన భారతదేశానికి లార్డ్ మెకాలే అనేవాడిని పంపిస్తారు, చూసుకురాపో అని చెప్పేసి. వాడు అప్పుడు ఒక లెటర్ రాస్తాడు విక్టోరియా రాణికి, ఐ హ్యావ్ ట్రావెల్డ్ ది లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ఇండియా. నేను మొత్తం భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణానికి, ఈస్ట్ పశ్చిమ నుంచి పూర్వానికి మొత్తం తిరిగి చూసినాను. వాళ్ళందరూ వాళ్ళ స్వవర్ణాశ్రమ ధర్మాలను నిర్వహించుకుంటూ చాలా సంతుష్టిగా ఉన్నారు. ఫుల్ క్లారిటీ జీవితం. ప్రతి ఒక్కడు జీవన్ముక్త పురుషుడు లాగా ఉన్నాడు. ఎక్కువ దుఃఖాలు లేవు. ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు మనిషి జన్మ మోక్షాన్ని పొందడానికి వచ్చింది. మోక్షం అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఒక సింపుల్ వర్డ్ అంటే అల్టిమేట్ హ్యాపీనెస్. పరమానందమే మోక్షం. పుట్టిన ప్రతి ఒక్క మనిషికి మోక్షమే పరమ లక్ష్యము, మిగతాదంతా కూడా గౌణం అనే విషయం తెలిసి ఉంటుంది. మళ్ళా వాళ్ళలో నిష్కామ కర్మయోగం అనే బీజము నాటి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎంతకైనా తగ్గిస్తారు. కాబట్టి వాళ్ళు ముఘల్స్ ఎంత ఆక్రమణలు చేసినా మళ్ళీ శివాజీలు పుట్టుకొచ్చేస్తుంటారు. మనం వాళ్ళని మన గులాములు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ శిక్షణ సంస్థ, గురుకుల సంస్థ మీద మనము దెబ్బతీయాలి. ఎందుకంటే మనము ఆక్రమించుకున్నా కూడా వాళ్ళ రామాయణము, మహాభారతము, వాళ్ళ హిస్టరీ ఎంతటి పురుషుల చరిత్ర ఉందంటే ఆ చరిత్ర చదివి మళ్ళీ ప్రతి ఊర్లో ఒక్కొక్క శివాజీ పుట్టుకొస్తాడు, మనల్ని తరిమి కొట్టేస్తాడు. అందుకే మనము వాళ్ళని మన గులాములుగా చేసుకోవాలనుకుంటే వాళ్ళకు తెలియకుండా మనం వాళ్ళ శిక్షణ సంస్థను, వాళ్ళ చరిత్ర వాళ్ళకు తెలియకుండా చేయాలి. వాళ్ళని వీ హ్యావ్ టు మేక్ దమ్ దట్ రీడింగ్ ఇంగ్లీష్, స్టడీయింగ్ ఇంగ్లీష్. అంటే వాళ్ళని ఎలా చేయాలంటే ఇంగ్లీష్ చదవడము, ఇంగ్లీష్ రాయడము, ఇంగ్లీష్లో మాట్లాడుకోవడము, మన బట్టలు వెస్ట్రన్ కల్చర్ బట్టలు వేసుకోవడమే గ్రేటు గొప్ప అన్న భ్రాంతిని మనం కలిగిస్తే మనం అక్కడ వాళ్ళ మీద రాజ్యం చేయగలమని ఆ లెటర్ ఇప్పుడు కూడా లైబ్రరీలో అలాగే ఉంది, రాసే ఉంది. అక్కడే జరిగింది. వాళ్ళు ఫస్ట్ వచ్చేసి గురుకులాల మీద విపరీతమైన ట్యాక్స్లు వేశారు. ముందు మీకు తెలీదు, మహాభారత కాలంలో నుంచి నేను చదువుకుంటూ వస్తున్నాను.
వైస్ ఛాన్సలర్స్ అంతా అప్పుడు గురుకులానికి శౌనకుడు అందరూ జీవన్ముక్త పురుషులే, ఎన్లైటెండ్ పర్సన్స్. అలాంటి వాళ్ళ దగ్గర మన పిల్లలు చదువుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఏమైపోయింది, 8 గంటల సేపు మనం ఏదో స్కూల్లో వదిలిపెట్టి వస్తున్నాం. అక్కడ ఆ గురువుకి ఏమన్నా ఈ జ్ఞానం ఉందా, జీవితం అంటే తెలుసా? ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తులు ఏదన్నా కొద్దిగా ఉందా? మరి అలాంటి వ్యక్తి దగ్గర మనం వదిలిపెట్టి వస్తుంటే కన్నా ఆయన దగ్గర ఎంత దుఃఖము ఆనందం ఉందో అదే పిల్లలకు వస్తుంది. కానీ ముందు మన గురుకులాలంతా మొత్తం ఒక జీవన్ముక్త పురుషుల దగ్గరే ఉండేటివి. విద్యా వైద్యము 2 సంపూర్ణంగా ఫ్రీగానే ఉండేవి. ఇప్పుడు ఆ 2 విషయాల్లోనే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశారు. తల్లిదండ్రులు రక్తం పీల్చుకొని ఆ ఇన్స్టిట్యూట్లో దాని పెద్ద బిజినెస్ చేసుకున్నారు. ఇవి ఎందుకంటే కన్నా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసిందే. ఎందుకంటే ఈ 2 వల్లనే మన బ్యాలెన్స్ చాలా బాగుండే. ప్రతి ఒక్క వ్యక్తిలో దైవీ సంపత్తులు బయటకు వచ్చేసేవాడు. అలాంటి గురుకులం చదువుకున్న వ్యక్తిలో స్వార్థం అనేది అసలు వచ్చేది కాదు. ఎందుకంటే వాడు ఉచితంగా గురువుల కృప దగ్గర నుంచి అంత మంచి విద్యని పొందిన వ్యక్తి. వాడు కూడా మళ్ళీ ఆ విద్యని దారిపోసేవాడు, ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా. అలా ఉన్న మన సిస్టమ్ని వాళ్ళు ఎలా దెబ్బతీశారంటే హెచ్చు తక్కువ మ్యాక్సిమం వాళ్ళు సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగానే ఇంగ్లీషు చదివేటోడు, ఇంగ్లీషోడు మాట్లాడేవాడికి ఉన్న విలువ సామాన్య భాషలు మాట్లాడేవాడికి లేదు. అలా మనము తయారైపోయాం. ఆ వెస్ట్రన్ వాళ్ళు వేసుకునే బట్టలు ఆ టెంపరేచర్కి, ఆ కోల్డ్కి, ఆ చలికి జీన్సులు అవి ఇవి వేసుకుంటే సరిపోతుంది. కానీ మన ఈ టెంపరేచర్కి మన దుస్తులే కరెక్టు. కానీ ఆ బట్టలు వేసుకునేవాడే గొప్పడు, మోడ్రన్ అని మనం భ్రాంతి వచ్చేసింది. పోనీ అప్పుడేమో దేశంలో ఉండి దోచుకున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే దోచుకుంటున్నారు. మా భక్తులే బెంగళూరులో ఉన్నారు, పార్కర్ పెన్ను తయారు చేస్తారు. ఆ పార్కర్ పెన్ను 30 రూపాయలు ఖర్చు, 30 రూపాయలు వీళ్ళు తయారు చేయడానికి ఇస్తారు, 3 రూపాయలు ఇంకు, లైసెన్స్కి ఒక 100 రూపాయలు ఖర్చు చేసింటారు. ఆ పార్కర్ పెన్ను స్టార్టింగ్ ప్రైజు 500 రూపాయలు. ఎక్కువ సేలు భారతదేశంలోనే అవుతుంది. అక్కడ కూర్చో ఉన్నారు, మొత్తం పనంతా మన చేతిని చేపిస్తారు, ఇక్కడే వ్యాపారం అవుతుంది, మొత్తం లాభం అంతా వాళ్ళ దేశానికి పోతుంది. ఇలా వ్యాపార వృద్ధిలో కూడా ఊరికే బ్రాండ్కు అట్లా మనం లోన్ అయిపోయాం ఆ కల్చర్కి. ఇప్పుడు కూడా దోచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ పుణ్యం ఏదో మనమందరూ చేసుకున్న సమష్టి పుణ్యం వల్లనో, ఒక మంచి వారు మన ప్రధానమంత్రిగా వచ్చారు, మంచి వాళ్ళ చేతిలో మన దేశం ఉంది. ఇప్పుడు ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఆఖరి అవకాశం అనుకోవాలి. ఇప్పుడు కూడా మనము ఐకమత్యం లేకుండా ఉంటే ఇప్పుడు భారతదేశము సూపర్ పవర్ కాబోతా ఉంది. ఆ సూపర్ పవర్ కాకుండా ఆపాలని అమెరికా కానీ, చైనా కానీ, చుట్టుముట్టు ఉన్న శత్రు దేశాలు కానీ విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళకు ఒకటే తెలిసింది, మనలో ఉన్న ఐక్యమత్యాన్ని వాళ్ళు లేకుండా చేస్తే వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారని వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే మనము ఈ సత్యాన్ని తెలుసుకొని మనం ఐక్యమత్యంగా ఉండి మన కోసం భార్య పిల్లలు ఇలాంటి స్వార్థాన్ని వదిలిపెట్టేసి పెద్ద పెద్ద రిస్కులు తీసుకొని ఇలాంటి కార్యక్రమం వెనకాల ఎంత పరిశ్రమ ఉంటుంది. ఇలా ఇంత మంచి నిస్వార్థంగా చేస్తున్న ఇలాంటి పరిశ్రమకు విలువ లేకుండా మనము చేసుకుంటున్నాం. అందుకే మనమందరూ ఐక్యమత్యంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు మన పిల్లలకి మన చరిత్ర గురించి, మన సనాతన ధర్మం గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ మహా దుఃఖంతో జీవితంలో గడుపుతున్నారు. కొద్దిపాటు దుఃఖలేశం ఉన్నే ఉంటుంది. మన భారతదేశం అంటే భాషాయాం రతః ఇతి భారతః. భాష అంటే కన్నా ప్రకాశం, అంటే జ్ఞానంలో రతులున్న దేశం అని, అంటే జ్ఞానులున్న ఎన్లైటెడ్ పర్సన్స్ ఉన్న దేశం మనది అని. ఇక్కడ మన గురించి మనం చెప్పుకోవడం కాదు. సాక్రటీస్ అని ఒక ఫిలాసఫర్ ఉంటాడు గ్రీక్లో, అప్పుడే కొన్ని వందల సంవత్సరాల ముందే భారతదేశాన్ని పొగుడుతూ ఉంటాడు. ఏంటి గురుగారు భారతదేశాన్ని మీరు ఇంత పొగుడుతారు, ఏముంది అక్కడ అంటే, మరే మీకు తెలియదురా, భారతదేశంలో ఇంకోసారి నాకు జన్మంటూ ఉంటే నేను భారతదేశంలో పుట్టాలనుకుంటున్నాను, ఈవెన్ యాజ్ ఎ కాబ్లర్, చెప్పులు కుట్టుకునేవాడైనా పర్వాలేదు అని. ఎందుకంటే అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ధర్మార్థ కామ మోక్ష 4 పురుషార్థాల గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ప్రతి ఒక్క జీవి కూడా చిన్న వయసులోనే వాళ్ళ
తాత ముత్తాతల దగ్గర నుంచి కానీ సద్గురుల దగ్గర నుంచి కానీ జీవితం అంటే ఏంటి, జీవితం ఒక ముఖ్య లక్ష్యం అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అనేది వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి వాడు జీవితం అంతా కూడా ఆసురి సంపత్తుల్ని తొలగించుకొని దైవీ సంపత్తుల్ని పెంచుకుంటూ